హాయ్ అండి. హౌ ఆర్ యూ ఆల్? నేను మీకు ఉప్మా టేస్టీగా, సింపుల్‌గా ఎలా తయారు చేయాలో వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్‌లో బొంబాయి రవ్వ కానీ, ఉప్మా రవ్వ కానీ ఏదో తీసుకొని బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకోవాలి. తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఉప్మా మొత్తం బ్రౌన్ కలర్‌గా కాదు. వేయించుకున్న ఉప్మా రవ్వ ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ వెలిగించుకొని అందులో లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, టమాటా ముక్కలు పక్కన పెట్టుకోవాలి. లైట్‌గా వేసుకున్న ఆయిల్‌లో తాలింపు కొద్దిగా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే ఉప్మా టేస్టీగా ఉంటుందండి. చాలా జీడిపప్పులు వేసుకున్నాను. అన్నీ వేసుకొని అలా కలుపుకోవాలి. ఒక టమోటా చిన్న టమోటా ముక్కలుగా చేసుకున్నవి ఆ టమోటా ముక్కలు వేసుకోవాలండి. పెద్ద టమోటా వేసుకుంటే పులుపు ఎక్కుతుంది కాబట్టి చిన్న టమోటా వేసుకుంటే టేస్ట్ కోసం బాగుంటుంది. టమోటా ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేస్తానండి. ఎందుకంటే ఆనియన్స్ రెడ్ అయ్యాక టమోటాలు వేసుకుంటే ఆనియన్స్ నల్లగా అయిపోతాయి. కాబట్టి ఆ టమోటాలతో పాటు వేసుకుంటే టమోటాలు వేగినప్పుడే ఆనియన్స్ కూడా వేగి ఈవెన్గా అంతా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. నెయ్యి వేసుకుంటే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ వేసుకొని అలా కలుపుకోవాలి. ఒక స్పూన్ కంటే తక్కువ ఉప్పు వేసుకున్నానండి. ముగ్గురికి సరిపడా ఉప్మా రవ్వ టిఫిన్స్ కాబట్టి కొద్దిగా తింటారు కాబట్టి ఉప్పు లైట్గానే వేసుకున్నాను. ఉప్పు ఎక్కువైతే తినలేరు, తక్కువ వేసుకున్నా పర్లేదు. కొద్దిగా లైట్గా కారం వేసుకున్నానండి. కారం ఎక్కువైపోతే తినలేరు. సపరేట్ కారపొడి చేసుకొని అవసరం లేకుండా ఉప్మాలోకే వేసుకుంటే కారం కారంగా కొద్దిగా బాగుంటుందని వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఉప్మా పసుపు కలర్లో వస్తుంది. పసుపు వేసుకోకున్నా పర్లేదు, వైట్గా వస్తుంది ఉప్మా. పసుపు హెల్తీ కూడా, చూడడానికి బాగుంటుందని పసుపు వేసుకోవచ్చు. కొద్దిగా కొరియాండర్ పౌడర్, చిటికెడు కంటే తక్కువ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఊరికే అలా కొద్దిగా వేసుకోవాలంటే కొరియాండర్ పౌడర్. అన్నీ వేసుకొని అలా
కలుపుకోవాలండి. త్వరగా కావాలంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అక్కడే ఉండండి ఎక్కడికెళ్ళకుండా. పర్లేదు లేట్ అయినా పర్లేదంటే సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. మొదట్లో ప్యాన్‌లో ఉప్మా రవ్వ ఎలా ఉందో మనకు తెలుసు కదండీ! ఆ ఉప్మా రవ్వ చాలా మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇన్ని గ్లాసులు, అన్ని గ్లాసులని మెజర్‌మెంట్ అవసరం లేదు. ఫస్ట్‌లో మనం ప్యాన్‌లో చూసినప్పుడు ఉప్మా రవ్వ ఎంతుందో ఆ ఉప్మా రవ్వ మునిగేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అన్ని వాటర్‌లో అన్నీ అలా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని బుడగలు వచ్చేదాకా మరిగేదాకా బుడగలు వచ్చి మరిగేదాకా మూత మూసుకొని పెట్టుకోవాలండి. వేడికి బాగా మరిగి బుడగలు వస్తున్నప్పుడు మూత తీసేయాలి. అంతదాకా మూత పెట్టుకుంటే సరిపోతుంది. కనపడుతుంది కదండి అలా బుడగలు వచ్చేదాకా వేడి చేసుకోవాలి. అలా మరుగుతున్న వాటర్‌లో తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వను కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. లేకుంటే గడ్డలుగా ఉండిపోతుంది. అలా కలుపుకుంటూ ఉండాలి. ఉండలుగా రాదు అలా కలుపుతూ ఉంటే వేసేటప్పుడే. అలా కలుపుతూ ఉండాలండి. తర్వాత సిమ్‌లో పెట్టుకొని మూత మూసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయాక మూత తీసి అలా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయినట్లే. గట్టిగా అయితే పిల్లలకి తినబుద్ధి కాదు. కొద్దిగా అలా పేస్ట్‌లా మంచిగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు తినడానికి ఉప్మా. పెద్దవాళ్ళకి కూడా ఆల్మోస్ట్ పేస్ట్‌లా ఉంటేనే నచ్చుతుంది. గట్టిగా అయితే ఉప్మా తినబుద్ధి అవ్వదు. చివరిగా కొత్తిమీర వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మూత మూసి పెట్టాలి. చివరిగా ఒక హాఫ్ మినిట్ అంతే. ఇంకా ఉప్మా రెడీ అయిపోయినట్లే. కొద్దిగా చల్లారాక ఉప్మా తినేసేయొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఈ విధంగా చూసి. థ్యాంక్ యూ అండి.